టైమ్స్ టుడే న్యూస్ కి స్వాగతం। పట్టణంలోని మార్కెట్ యార్డు వద్ద ఉన్న ఎన్డీఏ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులతో మంత్రి సమావేశం నిర్వహించారు। కార్మికులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పినట్లుగానే దేశంలో కేవలం 4 కులాలే ఉన్నాయని, 1 రైతులు, 2 మహిళలు, 3 యువకులు, 4 పేదలు ఉన్నారన్నారు। పేదల్లో ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న వారిని గౌరవించుకోవడం సంతోషంగా ఉందన్నారు। ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి స్వయంగా నీళ్లు పోసి కాళ్లు కడిగారు। అనంతరం కార్మికులకు నూతన వస్త్రాలను మంత్రి బహుకరించారు। ఈ కార్యక్రమంలోని మంత్రి సత్యకుమార్ యాదవ్ తో పాటుగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। కార్మిక సోదర సోదరీమణులందరూ కూడా నేను ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను। ఆలస్యానికి మన్నించాల్సిందిగా కోరుతున్నాను। అనంతపురంలో ఉన్న కార్యక్రమాలకు అదనంగా కొంతమంది చేరడం, వాళ్ళందరినీ కలిసి రావడంతో కాస్త ఆలస్యమైంది। ఆలస్యానికి మరొకసారి మన్నించాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను। ఇవాళ మీ అందరినీ కలిసే అవకాశం కలిగించినందుకు కార్యాలయ సిబ్బందికి నేను ప్రత్యేకంగా, ఇతర నాయకులకు, బీజేపీ నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। మీ అందరికీ తెలుసు, కొన్నాళ్ళ క్రితం నేను కూటమి అభ్యర్థిగా ధర్మవరం నియోజకవర్గంలో పోటీ చేస్తున్న సందర్భంలో మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి కొత్తవాడైనప్పటికీ కూడా నా మీద నమ్మకంతో, విశ్వాసంతో ఎన్నికల్లో గెలిపించి అమరావతి పంపారు। అమరావతిలో కూటమి నాయకులైన నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాకు మంత్రిగా ఈ రాష్ట్రానికి సేవ చేసే అవకాశం కల్పించారు। ఏ నమ్మకంతో, విశ్వాసంతో మీరు నా మీద ఉంచి నన్ను గెలిపించారో వాటికి నేను రుణపడి ఉంటాను। ఈ ధర్మవరం నియోజకవర్గాల్లో ఎన్నికల సందర్భంలో నేను చూసిన కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, కడగళ్ళు, కన్నీళ్లు తుడిచే ప్రయత్నం, తీర్చే ప్రయత్నం కూడా ఈ రాబోయే 5 సంవత్సరాల్లో నేను ఖచ్చితంగా చేసి చూపిస్తానని ఈ సందర్భంగా ముఖ్యంగా